హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి పానీపూరి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వేడి నీళ్ళల్లో ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండును అయితే నానబెట్టుకుందాం. ఆ తర్వాత ఉర్లగడ్డని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉప్పు వేసి ఉడకబెట్టుకుందాం. తర్వాత ఏదైనా ఒక కప్పులో మెజర్మెంట్ తీసుకొని ఒక కప్పు రవ్వ తీసుకుందాం, బొంబాయి రవ్వ. మళ్ళీ అదే ఆ కప్పులో హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నా. ఉప్పు అదే సాల్ట్ సరిపడా, టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాం. తర్వాత సోడా లైట్గా వేసి, ఒక చిటికెడంత సోడా మాత్రమే లైట్గా, ఎందుకంటే ఎక్కువ సోడా వేస్తే క్రిస్పీనెస్ పోతుంది, వేయకపోతే కూడా బెటరే. లైట్గా సోడా వేసుకొని వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా లైట్గా గోరువెచ్చి నీళ్ళు యాడ్ చేసి కలుపుకుంటే కూడా పర్వాలేదు. దీన్ని అయితే పక్కన వంట చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత పుదీనా కొద్దిగా వేసుకుందాం. ఆ తర్వాత కొత్తిమీర కొద్దిగా, 2 పచ్చిమిర్చి, మీకు కారం కావాలంటే ఇంకొకటి కూడా యాడ్ చేసుకోండి. 2 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకొని, ఎక్కువ నలగలేదు కాబట్టి గ్రైండ్ కాలేదు, కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుంటున్నా. మళ్ళీ ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండును అయితే బాగా పిసికి ఇందులో ఆ వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. మీరు పూరీలు ఎంత క్వాంటిటీలో చేసుకుంటున్నారో దానికి తగినంత ఈ నీళ్ళు అయితే మనం ప్రిపేర్ చేసుకుంటే బెటర్. నేనైతే తక్కువే చేసుకున్నాను కాబట్టి తక్కువే, 2 కప్పులని, 1.5 కప్పులు 2 కప్పులు నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటున్నా. ఆ తర్వాత చిన్న కట్ చేసుకున్న నిమ్మకాయ యాడ్ చేసుకున్న, పెప్పరు, గరం మసాలా, కారము, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్స్, సాల్ట్ వేసి ఒకసారి కలిపి అన్నీ కరెక్ట్గా ఉందో లేదా టేస్ట్ చూసుకుందాం. ఆ తర్వాత ఉర్లగడ్డ ఉడికిపోయి ఉంటే ఆఫ్ చేసి అందులో చల్లనీళ్ళు వేసి ఈ విధంగా పొట్టు తీసుకొని ఈ విధంగా నలిపేసి, ఆనియన్స్ చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కారము, గరం మసాలా, పెప్పర్ పొడి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా లెమన్ కూడా వేసుకోండి, పులుపు బాగుంటుంది. ఇవన్నీ కలుపుకుందాం వేసి. ఈ మసాలా మొత్తం ఆలుగడ్డకి కలిసిపోయేలా కలిపి పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం పూరీలు అప్పుడే రౌండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పూరీలను అయితే ఇప్పుడు చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుందాం. చిన్న బాల్స్ లాగా చేసి దీన్ని అంటే ఈ విధంగా చేయాలంటే పానీపూరి షేప్లో కొంచెం కష్టమైంది. అందుకనేసి నేనేం చేసినానంటే పెద్ద ఉండలాగా బాగా రౌండ్ చేసేసి దాన్ని చపాతీ పిండి కలిపినట్టు బాగా కలిపేసి ఇంకొంచెం సైజు పెద్దది చేసుకుంటే బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే ఈ సైజ్ అయితే చాలా చిన్నది అనిపించింది పూరీలు. లాస్ట్లో తినేటప్పుడు అందులో వాటర్ ఎక్కువ పడాలా, మసాలాలు ఎక్కువ పట్టలేదు. సైజ్ ఇంకొంచెం పెద్దది ఉండేది చూసుకోండి. ఈ విధంగా పెద్ద పూరీలాగైతే దిద్దేసి ఈ విధంగా రౌండ్ షేప్ చేసి ఈజీగా బిన్నె అయిపోయింది. ఈ స్టెప్ అయితే బాగుంది. చపాతీ లాగా చేసుకునేది అయితే బిన్నె అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇది ఎంత చిన్న ఉండలు చేసుకునేది ఎంత కష్టమో. ఇప్పుడు అవన్నీ బాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నూనె వేడి చేసుకుందాం. నూనె వేడైన తర్వాత వీటిని వేసి ఒక్కొక్కటిగా వేస్తుంటే కొంచెం కష్టమైంది, అంటే లేట్ అయ్యింది. అందుకనేసి ఎక్కువ వేసేసి తీసుకుంటున్నా. ఎక్కువ వేసింది అయితే ఆ వీడియో స్కిప్ అయింది. చూడండి ఎంత బుడ్డగా వచ్చిందో. సైజ్ ఇంకొంచెం పెద్దది ఉంటే భలే ఉంటుంది, భలే క్రిస్పీగా బాగా అయితే వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.